మొదటగా దేవాతి దేవుడు నీకు తెలియచేసేది ఏమిటైనంటే, నువ్వు క్రీస్తు కోసము వినాలి, క్రీస్తు కోసము నువ్వు మాట్లాడాలి. రెండవదిగా మనము చూద్దాం, అపోస్తలుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము. రెండవదిగా ఏ మాటలు వినాలి, ఏ మాటలు మనము మాట్లాడాలి. అపోస్తలుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము చదవండి తల్లి. అందుకు పౌలు ఇట్లనెను, మహా ఘనత వహించిన పేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలను నేను చెబుతున్నాను. రెండవదిగా ఎలాంటి మనం మాటలు వినాలి, ఎలాంటి మాటలు మనం మాట్లాడాలంటే, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వెర్రివాడిని కాను, నేను వెర్రి మాటలు మాట్లాడడం లేదు. ఏమి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే, సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలను నేను చెబుతూ ఉన్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. రెండవదిగా నువ్వు వినవలసిన మాటలు, నువ్వు మాట్లాడవలసిన మాటలు ఏమిటనంటే, సత్యమును నువ్వు మాట్లాడాలి, స్వస్థ బుద్ధి గల మాటలు నువ్వు మాట్లాడాలి. ఎవరితో చెబుతూ ఉన్నారనంటే, ఫేస్తు అనే అధికారితో, అగ్రిప్ప అనే అధికారితో. అక్కడ అనేక మంది యూదులు ఉన్నారు. ఆ సభలో, ఆ న్యాయ సింహాసనము, ఆ తీర్పు తీరుస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారికి ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఫేస్తు అంటూ ఉన్నాడు, ఏమిటా తెలుసా, నీకు అధిక విద్యాభ్యాసము చేత నువ్వు ఏమి చేస్తున్నావు అనంటే, వెర్రి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. పౌలు గారు అంటూ ఉన్నారు, అయ్యా నేను వెర్రి మాటలు మాట్లాడడం లేదు, నేను సత్యమే మాట్లాడుతూ ఉన్నాను. ఆ సత్యము నేను మార్చింది, ఆ సత్యమని ఆ బుద్ధి మార్చింది, కాబట్టి నేను సుబుద్ధి గల మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఎటువంటి మాటలు నువ్వు వినగలుగుతున్నావు? సత్యమును వినగలుగుతున్నావా? సత్యాన్ని మాట్లాడగలుగుతున్నావా? ఎందుకు సంఘానికి రావడం లేదంటే, ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరయ్యా వీరు అనంటే, రక్షింపబడిన బిడ్డలే. ఎవరయ్యా వీరు అనంటే, ఆయనను తెలిసిన బిడ్డలే. ఎవరయ్యా వీరు అనంటే, క్రీస్తు కోసము ఎరిగిన బిడ్డలే. అబద్ధాలు ఆడుతున్నావు తల్లి. నీ నోటిలోంచి సత్యమే రావాలి, నీ నోటిలోంచి సుబుద్ధి గల మాటలే రావాలి. అక్కడ ఎటువంటి పరిస్థితులు అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారో తెలుసా? చనిపోయే పరిస్థితులు ఉన్నారు. ఇంకా కొన్ని దినాలలో ఆ యొక్క తీర్పును బట్టి చిరచ్ఛేదనము చెయ్యబడే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా యేసు కోసము బోధిస్తూ ఉన్నారు, సత్యము కోసము బోధిస్తూ ఉన్నారు. ఆయన ఏ విధముగా మారారో ఆ సుబుద్ధి గల మాటలే ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఎడారిలో వెళుతూ ఉన్నప్పుడు, అక్కడ చదవండి తల్లి 13వ వచనంలో చదివినట్లయితే, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికాలుకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము పలుకుట విన్నాను. ఆ పలుకుట విన్నప్పుడు నేను మారిపోయానయ్యా. అప్పటి వరకు సంఘమును హింసించాను, అప్పటి వరకు అబద్ధ బోధలను నమ్మాను, అబద్ధమనే ఇదిగో సత్యముగా ఎరిగి అనేక సంఘమును హింసించాను. నేను హింసకుడను, నేను దోషకుడను, నేను అబద్ధకుడను, పాపిలో ప్రధానమైన పాపిని. కానీ ఎప్పుడైతే ఆ మధ్యాహ్న సమయంలో యేసయ్య నన్ను దర్శించాడు, యేసయ్య నాతో మాట్లాడాడు, యేసయ్య సత్యమును నేను తెలుసుకున్నాను, నేను సత్యమనే నేను బోధిస్తూ ఉన్నాను. నా మనసు మారిపోయింది, నా బుద్ధి మారిపోయింది. కాబట్టి ఆ సుబుద్ధి గల మాటలే నేను మాట్లాడుతున్నానని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? నిన్ను దేవాది దేవుడు దర్శించాడు, నువ్వు బాప్తిస్మము తీసుకున్నావు, నువ్వు రక్తధారలో కడగబడ్డావు. సమయాన్ని సందర్భం బట్టి కపటమైన మాటలు మాట్లాడుతున్నావా? సమయము సందర్భాన్ని బట్టి ఆ నిమిషంలో తప్పించుకుందామని చెప్పి ఈరోజు నువ్వు అబద్ధమైన మాటలను గోడలు కట్టిస్తూ ఉన్నావా? సిమెంట్ పోసేస్తూ ఉన్నావా తల్లి? ఒకనొక దినాన్న లెక్క అప్పచెప్పాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ప్రతి మాటను బట్టి ప్రతిఫలము నువ్వు
పొందుకుంటావు. జీవము మాటలు మాట్లాడితే జీవాన్ని పొందుకుంటావు. అబద్ధములు మాట్లాడితే నువ్వు మరణమును పొందుకుంటావు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు బుద్ధి మారింది, నువ్వు ఆయన రక్తధారలో కడగబడ్డావు కాబట్టి నీ నోటిలోంచి సుబుద్ధమైన మాటలే నువ్వు రావాలి. సుబుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావా? అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను సుబుద్ధి గల మాటలే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నీ ఇరుగు పొరుగు వారితో ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు? రక్షింపబడిన బిడ్డవు, తీసుకున్న బిడ్డవు, ఎటువంటి మాట్లాడాలి తల్లి? విస్తారమైన మాటలు మాట్లాడుతున్నావా? కానీ సిలువ వేయబడిన క్రీస్తు కోసం ఎప్పుడైనా మాట్లాడావా? నేను ఈ విధంగా రక్షింపబడ్డాను, ఈ విధంగా నేను ఆత్మ పొందుకున్నాను, ఈ విధంగా అన్య భాషలను పొందుకున్నానని చెప్పి ఎప్పుడైనా నీ సాక్ష్యాన్ని చెప్పగలిగావా? యూదులు ఎదురుగా, యూదుల ముందు, ఆ అగ్రప్ప ముందు, ఆ ఫేస్తు ముందు ఏమి చెప్తున్నాడు తెలుసా? సుబుద్ధి సత్యమనే చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా! తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ సాక్ష్యాన్ని నీ భర్తకి ఎప్పుడైనా చెప్పవా? నీ సాక్ష్యాన్ని నీ గ్రామస్తులకు ఎప్పుడైనా చెప్పవా? నీ సాక్ష్యాన్ని నీ రక్త సంబంధాలకు ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా తల్లి? నువ్వు చెప్పడం లేదు. ఎందుకో తెలుసా? నీ సాక్ష్యము సరిలేదు. నీ సాక్ష్యము సరిలేదు అనంటే నీ మాటలు సరిలేవు. నీ మాటలు సరిలేవాలంటే నీ క్రియలు సరిలేవు, నీ ఆలోచన సరిలేదు, నీ నడిచే నడక సరిలేదు తల్లి. ఈరోజు ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఎటువంటి మాటలు నువ్వు చెవియొగ్గుతున్నావు? ఎటువంటి మాటలు నువ్వు ప్రాధాన్యత స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావు తల్లి? ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. రెండవదిగా సత్యమనే మాట్లాడాలి, సుబుద్ధి గల మాటలే మాట్లాడాలి. అవే మాటలు నీవు మాట్లాడాలి, అవే మాటలు నీవు వినాలని రెండవదిగా మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ మాట్లాడుతుంది, ముందు దేవాది దేవుని నమ్మలేదు, అబ్రహాము నా దేవుడు, నా పితరులు నా దేవుడు, నేను ఆయనని ఆరాధిస్తాను, ఆ పాపములను ఉంటాను, ఆ శాపములను ఉంటాను, 5 మంది భర్తలతోనే ఉంటాను, ఇది నాకు తెలిసిందని తనకు తాను నమ్మింది తల్లి. ఎప్పుడైతే దేవాది దేవుడు మధ్యాహ్న సమయంలో దేవాది దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆమె కొండను విడిచిపెట్టి, ఆమె పాపను విడిచిపెట్టి ఆ యొక్క సమరయ స్త్రీ పట్టణంలోనికి వెళ్ళి మాట్లాడుతుంది, నేను క్రీస్తు కోసము నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆమె సత్యము కోసమే మాట్లాడుతుంది. ఆమె బుద్ధి మారిపోయింది కాబట్టి ఆ సుబుద్ధి గల మాటలే ఆ పట్టణము కోసము, ఆ పట్టణంలో ఉన్న ప్రజల కోసము మాట్లాడుతుంది. ఆమె అంటుంది ఏమిటో తెలుసా? నేను చేసినవి నాతో చెప్పిన క్రీస్తు కోసము నేను ప్రకటిస్తూ ఉన్నాను. కారణం ఏమిటో తెలుసా? క్రీస్తు కోసము విన్నది, ఆమె మారు మనసు పొందింది, ఆమె ముద్దు మారిపోయింది, సత్యమును తెలుసుకుంది. ఆ సత్యమును ఆ కుటుంబంలో, ఆ సత్యమును ఆ గ్రామంలో, ఆ సత్యమును ఆ యొక్క రక్త సంబంధంలో చెప్పగలుగుతుంది. ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎటువంటి సుబుద్ధమైన మాటలు మాట్లాడగలుగుతున్నావా? సత్యమును మాట్లాడగలుగుతున్నావా? ఆ సత్యమునే నువ్వు మాట్లాడుతున్నావా? సుబుద్ధి లేని మాటలు, దుర్బుద్ధమైన మాటలు, అబద్ధమైన మాటలు, వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, బుద్ధి మాటలు మాట్లాడుతున్నావేమో. ఈరోజు నువ్వు కారణం ఏమిటో తెలుసా? సమరయ స్త్రీ మారింది, కానీ సంఘాన్ని హింసించే అపోస్తలుడైన పౌలు గారు మారారు. కానీ ఈరోజు నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా సరే నువ్వు మారడం లేదు. నీ జీవితం మారడం లేదు, నీ నరకం మారడం లేదు, నీ వ్యభిచారమే, నీ దొంగతనమే, నీ అబద్ధములే, నీ అక్రమమైన సంపాదనే. ఈరోజు నువ్వు మారడం లేదు. ప్రతి దానికైనా అంటూ ఉన్నారు, తీర్పు ఉన్నది. ప్రతి దానికైనా మాట్లాడుతున్నారు. నీ నోటిలోంచి వచ్చిన ప్రతి మాట కూడా ప్రతి ఫలము నువ్వు పొందుకుంటావు. కారణం ఏమిటో తెలుసా? జీవాన్ని నీ నోటిలో పెట్టాడు, మరణాన్ని నీ నోటిలో పెట్టాడు. ఆయన మాట్లాడుతున్నాడు, జీవ మరణములు కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసా? నీ గుండెల్లో, నీ నాలుకలో, నీ నోటిలో ఆయన పెట్టాడని మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ ఎరిగి కూడా సత్యము మాసం మాట్లాడగలుగుతున్నావా? అన్నీ ఎరిగి కూడా సుబుద్ధి గల మాటలు, సుబుద్ధి గల ప్రవర్తన నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా తల్లి? ఈరోజు ఎటువంటి మాటలు వినగలుగుతున్నావు? ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడగలుగుతున్నావు? మొట్టమొదటిది ఎటువంటి మాటలు వినాలంటే క్రీస్తు కోసము మాటలు మనం వినాలి. రెండవదిగా ఎటువంటి మాటలు మనము వినాలి అనంటే సత్యము కోసము సుబుద్ధి గల మాటలు మనము వినాలి.
అవే మాటలు మనము మాట్లాడాలి. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము చదవండి తల్లి. ఓ కొరింథీయులారా, మర లేకుండా నీతో మాట్లాడుచున్నాను చాలు తల్లి. 3వదిగా మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మరకల లేని మాటలు నీతో నేను మాట్లాడుచున్నాను. ఆయన మాట్లాడే మాటల్లో అరమరకలు లేవు. ఆయన మాట్లాడే మాటల్లో కపటము లేదు. ఆయన మాట్లాడే మాటములో డంబము లేదు. ఆయన మాట్లాడే మాటములో ఏ మాటలు తెలుసా? అవి జీవము గల మాటలు, సత్యమైన మాటలు, సుబుద్ధి గల మాటలు. ఆ మాటల్లో అరమరిక లేదు. హల్లెలూయా. ఈరోజు అరమరిక గల మాటలు మాట్లాడుతున్నావా? కొంచెము సత్యము చెబుతావు, అదైనా యాజకులకి తెలిసిపోయినప్పుడు నిన్ను అడిగినప్పుడు సకమే చెప్పుతావు, అరే చెప్పుతావు, ఇంకొకర దాచుకుంటావు. అరమరికలు గల మాటలు, అరమరికలు గల మాటలు. ఇందులో అర సత్యము, అర అసత్యము, అబద్ధము, అర కపటము లేని మాటలు, అర సత్యమైన మాటలు, ఇంకొక అసత్యమైన మాటలు. ఈయన మాట్లాడుతున్నారు. 3వదిగా నేను చెప్పే మాటల్లో అరమరిక లేని మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. అందరూ చెప్పండి కొడదాం ప్రతి ఒక్కరు. నశించు ఉన్న వారికి బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, వారిని బ్రతికించును నీ మాట, వినిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట యేసయ్యా, నీ మాట. హల్లెలూయా. అలాంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. నేను నీతో మాట్లాడే మాటలు అరమరికలా లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు అలాంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావా యాజకులతో? అలాంటి మాటలు నీ భర్తతో మాట్లాడుతూ ఉన్నావా? అర అంటే ఏమిటనంటే సకం, మరక అంటే ఏమిటనంటే పాపం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మచ్చ కానీ, ముడత కానీ, మరక కానీ, డాగు కానీ ఎటువంటిది నీవు ఉండకూడదు. అంటే నువ్వు మాట్లాడే మాట పరిశుద్ధముగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాట నిజముగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాట సత్యము గలదిగా ఉండాలి. ఈరోజు మనం మాట్లాడే మాట ఏమిటనంటే అరమరికలు గల మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అర అంటే సకము దాచుకోవడం, అర అంటే సకము చెప్పడం. ఈరోజు అననీయ సప్పేరాలు అనుకుంటూ ఉన్నారు, ఇదిగో మేము పొలం అంతా అమ్మి మేము దేవాది దేవునికి ఇవ్వాలి, మందిరమునకు ఇవ్వాలని అనుకున్నారు. మంచి మాటలే మాట్లాడారు, యథార్థమైన మాటలే మాట్లాడుకున్నారు, ఆలోచించారు. డబ్బును చూసినప్పుడు, ధనాన్ని చూసినప్పుడు ఇంత మేము ఇవ్వాలా? కొంత దాచుకున్నారు, కొంత దేవాలయానికి ఇచ్చారు. అప్పుడు ఆయన పేతురు గారు మాట్లాడుతున్నారు, ఇంతకే మీరు అమ్మేరా? మేము ఇంతకే అమ్మాం, అంతకే అమ్మాం అని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికక్కడ చనిపోయారు. కారణం ఏమిటో తెలుసా? ఆయన మాట్లాడుతున్నారు, యాజకులు ఎందుకు దుఃఖ పెడతారు?
పరిశుద్ధ ఆత్మని ఎందుకు మీరు దుఃఖ పెడతారు, ఆయాస్సు పెడతారు? అక్కడికక్కడే చనిపోయారు. కారణం ఏమిటో తెలుసా? అరామరిక గల మాటలు. కొంత దాచుకున్నారు, కొంత దేవునికి ఇచ్చారు, కొంత నిజము చెప్పారు, కొంత అసత్యము చెప్పారు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరణమును ఇంకా పొందకుండే, నీ ఆత్మీయ స్థితి ఇంకా చావకముందే ఇంకా ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు గల కారణం ఏమిటో తెలుసా? ఇంకా నీకు ఆయుస్సుని ఇస్తూ ఉన్నాడు. అబద్ధములు మాట్లాడుతూ ఉన్నావు, అసత్యములతో మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఆత్మను పొందుకున్న యాజకులతో మాట్లాడుతున్నావు. ఆత్మను పొందుకున్న ఇదిగో యాజకురాలతో మాట్లాడుతున్నావు. తల్లి, ఈరోజు దేవాది దేవుడు ఇంకా నేను బ్రతికి ఉంచుతూ ఉన్నాడు, ఇంకా నేను సత్యం లెక్కలో ఉంచుతున్నాడు. తల్లి, ఈరోజు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? అరామరకలు గల మాటలు మాట్లాడుతున్నావా? ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి బిడ్డను హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రతి బిడ్డను గద్దిస్తూ ఉన్నాడు. అరమరకలు గల మాటలు సంఘాలలో ఉండడానికి వీలులేదు. అరగర మాటలు ఈరోజు విశ్వాసాలు ఉండడానికి వీలులేదు. అరగల మాటలు ఈరోజు అసత్యమైన మాటలు రక్షింపబడిన బిడ్డల్లో ఉండడానికి వీలులేదు. తల్లి, ఈరోజు అటువంటి మాటలు వింటూ ఉన్నావా? ఈరోజు యాజకులు ఏమి చేస్తూ ఉన్నారు తెలుసా? అబద్ధములాడు పర్వాలేదు, దేవాది దేవుడు క్షమించే దేవుడు. అబద్ధమాడు పర్వాలేదు, ఇది కృపాకాలము, ఇది కృపను చూపిస్తూ ఉన్నాడు, ఇది దయను చూపిస్తూ ఉన్నాడు. ఎంత అన్యాయమైన నువ్వు మాటలు మాట్లాడినా పర్వాలేదు, ఎంత వ్యభిచారమైన మాటలు మాట్లాడినా పర్వాలేదు, ఎంత దోషణ మాటలు మాట్లాడినా పర్వాలేదు. ఈరోజు యాజకులు బోధించేది ఏమిటో తెలుసా? అసత్యమును బోధిస్తూ ఉన్నారు, అబద్ధమును బోధిస్తూ ఉన్నారు, కలిపి చెరిపెడు బోధలు బోధిస్తూ ఉన్నారు, మనుషులను సంతోషపెట్టే బోధలు బోధిస్తూ ఉన్నారు. ఈయన మాట్లాడుతూ ఉన్నారు, అరామరకలు లేని మాటలు నేను మాట్లాడుతున్నానని మాట్లాడుతున్నారు. ఏమిటి అరమరకలు లేని మాటలు అని అంటే ఆయన మాట్లాడుతున్నారు. 14వ వచనం. ఎవరు తొందరగా మనం ముందుకు వెళ్దాం. మీరు అవిశ్వాసులతో జోడి ఉండకండి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమో, మీరు వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియేలుతో ఏమి సంబంధము, విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములకు పొందు ఎక్కడని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అరమరికలు లేని బోధ. హల్లెలూయా! ఈరోజు సంఘాలలో ఎలుబడి చేస్తూ ఉన్నాయి. ఈరోజు విశ్వాసి అవిశ్వాసతో తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు వెలుగును పొందుకుంటున్నాడు, చీకటి చేష్టలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవాది దేవుడు వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. విగ్రహాలకు సంబంధించిన ఆ మూఢాచారాలు, మూఢనమ్మకములు, విగ్రహాలు పాలు పొందుతూ ఉన్నాడు. ఇటువంటి బోధలు బోధిస్తూ ఉన్నారు చాలామంది. ఆయన అంటూ ఉన్నారు, ఇటువంటి బోధలు నేను బోధించడం లేదు, నేను సూటిగా మాట్లాడుతూ ఉన్నాను, నేను సత్యమనే మాట్లాడుతున్నాను, అరమరకలు లేని బోధనే నేను బోధిస్తున్నాను. అటువంటి బోధ మీరు వినాలని ఆయన బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు ఎటువంటి బోధలు నీకు ఇష్టపడుతూ ఉన్నావు? ఎటువంటి బోధలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? తల్లి, ఈరోజు సంఘాలలో యాజకులు చేసేది ఏమిటో తెలుసా? గృహప్రవేశం వస్తూ ఉంటే వారంటూ ఉన్నారు, నేనే యొక్క పాలను పొంగిస్తాను, నేనే ప్రార్థన చేస్తాను, నేనే అన్యాచారాల ప్రకారంగా నడిపిస్తానని యాజకులు లేకపోలేదు. తల్లి, ఈరోజు ఎక్కడ సంఘం విడిచి వెళ్ళిపోతుంది, ఎక్కడ కానుకలు వేయరు, ఎక్కడ దశమ భాగం వేయరు, ఖండితంగా మాట్లాడుతూ ఉంటాయి అని చెప్పి వాక్యాన్ని కలిపి చెరిపి బోధిస్తూ ఉన్నారు. ఈయన సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నీ జీవితము, నీ బ్రతుకు, నీ మరణము కూడా క్రీస్తుతోనే ఉండాలి. హల్లెలూయా! వేరే ఒకరితో నువ్వు సహవాసము చేయడానికి కానీ, వేరే ఒకరితో నువ్వు భోజనము చేయడానికి కానీ, వేరే ఒకరితో నువ్వు పాలు పంపులు పొందడానికి కానీ వీల్లేదని అరమరకల లేని బోధన బోధిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా! ఈరోజు ఎటువంటి బోధలు నువ్వు వింటూ ఉన్నావు? ఎటువంటి బోధలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? ఎటువంటి మాటలు నువ్వు వింటూ ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు? ఎవరైనా సంఘస్థులు వచ్చి ఈరోజు మా బిడ్డ యొక్క వివాహము జరిపించాలి, ప్రార్థనలో పెట్టమంటే ఈరోజు విశ్వాసులు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? ముందు చూపించుకో, ముందు నిమిషాలు పెట్టించుకో, ముందు గంటలో పెట్టించుకో. జాగ్రత్త తల్లి, నువ్వేమి వింటున్నావో అదే నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా! ఏది నువ్వు నడుస్తున్నావో అదే ఎదట వారికి నువ్వు బోధించాలి.
ఈరోజు ఎటువంటి బోధలు నడుస్తున్నావు? ఎటువంటి బోధలు నీ రక్త సంబంధాలకి నువ్వు బోధిస్తూ ఉన్నావు తల్లి? బాప్తిస్మిచ్చే యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఆయన ఎటువంటి స్వస్థతలు చేయలేదు, ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేయలేదు. ఆయన మూడు మాటలు మాట్లాడాడు. సర్పసంతానమా, రాబోయే ఉగ్రతను నువ్వు ఎందుకు తప్పించుకోగలుగుతావు? నువ్వు తప్పించుకోవాలంటే ఒకటి, నువ్వు బాప్తిస్మము పొందుకో. అక్కడితో ఆగలేదు తల్లి. ఆయన మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నువ్వు బాప్తిస్మముతో ఆగిపోకూడదు. నా వెనుక వచ్చేవాడు అగ్నిలోనో ఆత్మలోనో బాప్తిస్మిస్తాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి, ఆత్మను పొందుకున్నావు కాబట్టి నువ్వు ఫలాలు ఫలించాలి. హల్లెలూయా. ఇది బోధ తల్లి. అరమరికలు లేని బోధలు ఇవి. ఈ బోధను వింటూ ఉన్నావా? ఇటువంటి బోధకు నీ చెవినిస్తూ ఉన్నావా? ఇటువంటి బోధకు ఈరోజు నువ్వు మనసును ఇస్తూ ఉన్నావా తల్లి? ఈరోజు ఇటువంటి బోధలను వింటూ ఉన్నావు. ఆయన అంటూ ఉన్నారు, నా తను ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు రాజు అయితే రాజు అవ్వచ్చు, నువ్వు గొలియాతుని చంపితే చంపవచ్చు, కానీ ఆ మనుషుడవు నీవే. అరమరికలు లేవు యాజకుల్లో తల్లి. అరమరికలు లేని బోధలు. ఈరోజు బోధలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? విశ్వాసను మభ్య పెడుతూ ఉన్నారు, విశ్వాసను సంతోష పెడుతూ ఉన్నారు, విశ్వాసను తప్పుదల పెట్టించి ఆ బోధలు బోధిస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటి యాజకులతో యూట్యూబ్ ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఓ యాజకుడు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే తగిన ప్రతిఫలమును నువ్వు పొందుకుంటావని మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. ఎటువంటి బోధలు బోధిస్తూ ఉన్నాం ఈ రోజున? ఈరోజు యెషయా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు రాజు అయితే రాజు అవ్వచ్చు, కానీ నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. అరమరికలు లేని బోధలు తల్లి. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఇదిగో మీరు నశించిపోతూ ఉన్నారు కాబట్టి, ఇదిగో ప్రయాసపడే భారము మోసుకున్న జనుల నా యొద్దకు మీరు రండి. అరమరికల లేని బోధలు తల్లి. ఈరోజు ఈ బోధలు వింటూ ఉన్నావా? ఇటువంటి బోధలలో నువ్వు మాట్లాడగలుగుతూ ఉన్నావా తల్లి? అందుకే దేవాది దేవుని కోసము పేతురు గారు ఏమి మాట్లాడుతూ ఉన్నారో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, ఈయన యందు ఏ పాపము లేదు, ఈయన నోటిలో ఏ కపటము లేదు. హల్లెలూయా. ఈరోజు నోటిలో కపటం పెట్టుకొని బోధిస్తూ ఉన్నావా? నోటిలో కపటం పెట్టుకొని నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉన్నావా తల్లి? ఈరోజు ఆయన కపటము లేనివాడు, ఆయన అరమరికలు లేనివాడు తల్లి. ఈరోజు అటువంటి బోధలను వినాలి, అటువంటి బోధలు నువ్వు మాట్లాడాలని మూడవదిగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చివరగా ముగించుకుందాం, ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాం. తిమోతి రాసిన పత్రిక 2వ వచనం మాటలు చూద్దాం. చూడండి, తండ్రి అయిన దేవుని యొద్ద నుండియు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. 4వదిగా ఏమిటయ్యా మాట అంటే, కనికరము గల మాటలు మాట్లాడాలి, సమాధానము గల మాటలు నువ్వు మాట్లాడాలి. అయినంటూ ఉన్నారు, కృపగల మాటలు నువ్వు మాట్లాడాలి. జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే, ఒకటోది ఎటువంటి మాటలు అయ్యానంటే క్రీస్తు కోసమును వినాలి. రెండవదిగా ఎటువంటి మాటలనంటే సత్యము గల సుబుద్ధి గల మాటలు నువ్వు మాట్లాడాలి. మూడవదిగా ఏమిటాయనంటే అరమరకలు లేని మాటలు నువ్వు మాట్లాడాలి. 4వదిగా ఏమి మాట్లాడాలంటే కృప కోసము, కనికరము కోసము, సమాధానము కోసము నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఏమిటయ్యా ఈ యొక్క సమాధానం అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. అంటే ముగ్గురు కోసము నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఈరోజు సంఘాలలో యెహోవాయే దేవుడు అంటూ ఉన్నారు, ఈరోజు సంఘాలలో క్రీస్తే దేవుడు అంటూ ఉన్నారు, ఈరోజు సంఘాలలో పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటూ ఉన్నారు. కాదు తల్లి, నువ్వు మాట్లాడవలసింది కృప కోసము, సమాధానము కోసము. అంతేకాదు ఆయన అంటూ ఉన్నారు, క్రీస్తు కోసము, కనికరము కోసం నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కోసము నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడగలుగుతూ ఉన్నామా? ఈరోజు అనేక మంది నలిగిపోయిన వారు, అనేక మంది బాధలలో ఉన్నవారు, అనేక మంది మరి కనికరం లేని వారు, అనేక మంది తండ్రిని తల్లిని పోగొట్టుకున్న వారు నీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటి వారిని
నువ్వు వారి పట్ల కృప చూపుతున్నావా? వారి పట్ల కనికరము చూపుతున్నావా? వారికి సమాధానము కలిగే మాటలు నువ్వు మాట్లాడగలుగుతున్నావా? 4వది అంటూ ఉన్నారు, కృప, కనికరము, సమాధానము గల మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ఈరోజు మాట్లాడుతూ ఉన్నామా తల్లి? ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం? ఎవరైనా బిడ్డ మన దగ్గరికి వచ్చి, కానీ నేను అలిగిపోయాను, ఈ విధంగా నేను బాధల్లో ఉన్నాను, ఈ పాపములో ఉన్నానంటే వాదార్పు మాటలు మాట్లాడుతున్నావా? దయగల మాటలు మాట్లాడుతున్నావా? ఆ కుటుంబమునకు సమాధానం వచ్చే మాటలు మాట్లాడుతున్నావా? లేదా పాపాన్ని ఎత్తిపుచ్చి నువ్వు ఆ పాపము చేసావు కాబట్టి నువ్వు రక్షింపబడవు, ఆ పాపము చేసావు కాబట్టి నువ్వు నరకంలోనికి వెళ్ళిపోతావని చెప్పి ఈరోజు భయపడుతూ ఉన్నావా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, మీ మాటలలో సమాధానము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్లతో కొట్టుకొని తీసుకువచ్చారు, ఒక బిడ్డను తీసుకువచ్చారు తల్లి. యేసయ్య అంటూ ఉన్నాడు, వారిని ఏమైనా చేశారా? వారు ఏమైనా నేను బాధ పెట్టారా? ఏదైనా రాళ్లతో నేను హింసించారా అని మాట్లాడుతుంటే ఆ బిడ్డ మాట్లాడుతుంది, నన్ను ఎవరు ఏమీ అనలేదయ్యా. ఆయన మాట్లాడుతున్నాడు, నిన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు కాబట్టి నేను కూడా నిన్ను ఏమీ అనను. ఇక మీదట పాపము చేయకు. సమాధానమును ఏర్పాటు చేశాడు, కృపను ఏర్పాటు చేశాడు, కనికరము ఆ బిడ్డ పట్ల చూపించాడు. ఈరోజు ఏ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? పలానా బిడ్డ పలానా పాపములు ఉందని చెప్పి ఆ పాపము కోసము 10 మందితో చెప్తూ ఉన్నావా? ఆ యూదులు, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ పాపాత్మరాలైన స్త్రీని పట్టుకొని ఒక చేతితో రాళ్ళను పట్టుకొని కొడదామని చెప్పి సిద్ధముగా ఉన్నారు. ఆ విధమైన సిద్ధ మనసు నువ్వు కలిగి ఉన్నావా తల్లి? ఈరోజు పాపము చేసి నీ దగ్గరికి వస్తూ ఉంటే నీకు తెలుస్తూ ఉంది, ఆ బిడ్డ కోసము ప్రార్థన చేయకుండా, ఆ కుటుంబము కోసము ప్రార్థన చేయకుండా, ఆ కుటుంబము సమాధానకరమైన, ఆ శాంతికరమైన ఆ సువార్తమానము తెలియచేయకుండా ఈరోజు వారిని రాళ్లతో కొడుతూ ఉన్నావా? ఈ నోటి మాటలతో బాధిస్తూ ఉన్నావా? నీ చేష్టలతో బాధిస్తూ ఉన్నావా? ఈరోజు సంఘానికి వస్తూ ఉంటే అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేదా ఈ విషయాన్ని నేను అమ్మగారికి చెప్పాలి, ఈ విషయాన్ని నేను అమ్మగారికి చెప్పాలి, ఈ విషయాన్ని నేను అయ్యగారికి చెప్పాలని చెప్పి ఈరోజు ఆ విధమైన దృక్పథంతో ఉంటూ ఉన్నావా తల్లి? ఆ దేవాంతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమెను నువ్వు ఇంకా పాపము చెయ్యకు. అందరూ నిన్ను రాళ్ళతో కొడుతూ ఉన్నారు కానీ నీకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాను. అందరూ నిన్ను బాధ పెడుతూ ఉన్నారు కానీ నేను కనికరమ్మ చెబుతూ ఉన్నాను. అందరూ నేను హేళన చేస్తూ ఉన్నారు కానీ నేను నన్ను హక్కునా చేర్చుకుంటూ ఉన్నాను. ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు? ఈ రోజున పడిపోయిన బిడ్డల కోసము, చెదిరిపోయిన బిడ్డల కోసము, తల్లి తండ్రులను పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబం కోసము ప్రార్థన చేయడము మానివేసి ఈరోజు రకరకాలుగా నిన్నెవటితో దూషిస్తున్నావా? రకరకాలుగా దుష్ప్రయోజనము లేదా దుష్ప్రచారము ఈరోజు కుటుంబం కోసం చేస్తూ ఉన్నావా తల్లి? ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు చివరగా ఏమిటయ్యానంటే, సమాధానం గల మాటలు మీరు మాట్లాడాలి, కనికరము గల మాటలు నువ్వు మాట్లాడాలని మాట్లాడుతున్నాడు. చివరిగా ముగించుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి తల్లి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చాలు తల్లి. ఆయన అంటూ ఉన్నారు, నేను ఆకాశమందు ఉన్నాను, మీరు భూమి అందు ఉన్నారు కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు నేనేమి చేస్తానో తెలుసా? నేను చెవియొగ్గి నేను ఆలకిస్తాను. మీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో నేను ఆలకిస్తాను. క్రీస్తు కోసమైన మాటలు మాట్లాడుతున్నావా? సత్యము కోసము మాట్లాడుతున్నావా? మరకలేని మాటలు మాట్లాడుతున్నావా? సమాధానకరమైన మాటలు మాట్లాడుతున్నావా? ప్రతిదీ కూడా ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతున్నాడు. నీకు ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేశాను, ఆ గ్రంథంలో ప్రతి మాట కూడా లిఖింపబడుతుందని మాట్లాడుతున్నాడు. ఇది కూడా నా మాటలు సత్యము గలవి, నా మాటలు జీవము గలవి. అవి 7 సార్లు మట్టిలో
అగ్ని చేత కాల్చబడి ఊదినంతా పవిత్రమైనవైన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? ఈరోజు అబద్ధములు మాట్లాడుతున్నావా? కపటమైన మాటలు మాట్లాడుతున్నావా? బూతులు మాట్లాడుతున్నావా? పోకిరి మాటలు మాట్లాడుతున్నావా? తల్లి యెషయా గారు అదే మాట్లాడుతున్నారు. అయ్యా, అపవిత్రమైన జమల యొద్ద నేను నివసిస్తున్నాను ప్రభా. ఒక్కసారి నా నోటిని కాల్చు ప్రభా, ఒక్కసారి నా నాలుకను కాల్చు ప్రభా. ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కణము వచ్చి దేవాతి దేవుడు యెషయా గారు పెదవులను కాల్చాడు. అప్పుడు నుంచి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నుంచి యేసయ్యను స్తుతిస్తూ ఉన్నాడు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవాతి దేవుణ్ణి అడుగు. నేను అబద్ధంలో, నేను రక్షింపబడి కూడా అబద్ధంలో మానలేకపోతూ ఉన్నాను. యథార్థత నా జీవితంలో లేదు ప్రభువా. నేను బూతులు మాట్లాడుతూ ఉన్నానయ్యా. పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకమైన మాటలు, యేసుక్రీస్తు ప్రభులకు వ్యతిరేకమైన మాటలు, ఆ సంఘమునకు, ఆ యాజకులకు వ్యతిరేకమైన మాటలు నేను మాట్లాడుతున్నాను ప్రభువా. యెషయా గారిని కాల్చినట్లు ఈ మధ్యకాల సమయంలో నన్ను కాల్చు ప్రభువా, నన్ను కాల్చు ప్రభువా. నా నోటిలో జీవం ఉంది ప్రభువా, ఆ జీవాన్నే ఉంచు ప్రభువా. నాకు మరణమునొద్దు ప్రభువా. ఆ జీవము గల మాటలను నేను మాట్లాడాలి ప్రభువా. ఆ జీవం గల మాటలు నాలో ఉంచు ప్రభువా. రెండు చేతులు పైకెత్తుదామా తల్లి, రెండు చేతులు పైకెత్తుదామా. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నాకు శ్రమలు వచ్చాయి, నాకు ఇబ్బందులు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి. ఆయన మాట్లాడుతున్నాడు. నీ నోటి మాటను బట్టే అవి నువ్వు తెచ్చుకుంటూ ఉన్నావు. నీ నోటి మాటలను బట్టి ఆ ప్రతిఫలము నీవు అనుభవిస్తూ ఉన్నావు. వాక్యం విన సహోదరి సహోదరుడా, వ్యర్థమైన మాటలు విడిచిపెట్టు, కపటమైన మాటలను విడిచిపెట్టు తల్లి. అబద్ధమైన మాటలు, మోసకరమైన మాటలు, ఇదిగో 2 రకాల మాటలను విడిచిపెట్టు తల్లి. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడాడు. నువ్వు జీవమును పొందుకోవాలన్నా, మరణమును పొందుకోవాలన్నా నీ నాలుకలో, నీ పెదాలలోనే ఉంది, నీ నోటిలోనే ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు దావీదు గారు నీతో మాట్లాడుతున్నాడు. నా మాటలు పవిత్రమైనవి ప్రభా. నేను ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎన్ని కష్టంలో ఉన్నా, సౌలు మహారాజు 40 సంవత్సరముల నుంచి నన్ను తరుముతూ ఉన్నా, నాలో మరణము లేదయ్యా, నాలో జీవం ఉంది ప్రభా. కారణం ఏమిటో తెలుసా? దావీదు గారికి అర్థమైంది. ఆయన నోటిలో జీవం ఉంది, ఆయన నోటిలో మరణం ఉంది. ఆయన అంటూ ఉన్నారు, నేను జీవము గల మాటలే నేను మాట్లాడుతున్నాను ప్రభా. వ్యర్థమైన మాటలు నేను మాట్లాడడం లేదు. సౌలు మహారాజు నన్ను చంపుతున్నా, నన్ను తరుముతున్నా, నాకు ఆహారం లేకపోయినా, ఇదిగో ఉండడానికి ఇల్లు లేకపోయినా, గృహము లేకపోయినా, ఇదిగో నాకు వస్త్రము లేకపోయినా ప్రభువా, నేను సౌలు మహారాజు నేను దూషించలేదు ప్రభువా. నోరు తెరుద్దాం, 2 చేతులు పైకెత్తుదాం. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా ఆయన క్షమించే దేవుడు తల్లి. ఈరోజు అననీయ సప్పేరాకు సమయం లేదు, కానీ ఈరోజు నీకు సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు ఆయుష్ని ఇచ్చాడు. ఈరోజు వాక్యాన్ని నీకు ఇచ్చాడు. ఏ మాటలు మాట్లాడాలో, ఎటువంటి మాటలు నువ్వు వినాలో, ఏ విధముగా నువ్వు మాట్లాడాలో ఆయన నీతో మాట్లాడాడు తల్లి. నోరు తెరుద్దాం.